వెంకటాద్రి వైభవము స్వామివారి యొక్క సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథము. నివేదన. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నా భూతో నా భవిష్యతి. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు, ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుని లీలలో అద్భుతం. నమ్మిన వారికి కొంగు బంగారం. అనంతుడు, ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఈ ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తనే చూసుకుంటాడు. కలియుగంలో ఇంతకు మించిన దైవం మరొకరు లేరు. ఇందువలననే తిరుమలను రోజు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వెంకట తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు. తిరుమల అద్భుత పవిత్ర ప్రదేశం. తిరుమలలో మనం ఏకాంతంగా ఏ ప్రదేశంలోనైనా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంత చిత్తంతో ధ్యానిస్తే ఓంకారనాదం స్పష్టంగా వినిపిస్తుంది, మన హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది. అంతేకాక వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల విశేషాలు వినిపిస్తాయి. ఇప్పటికీ ముక్కోటి దేవతలు, మహామునులు అనేక దివ్య రూపాలలో సంచరిస్తున్న పవిత్ర ప్రదేశం తిరుమల. ఎన్నో జన్మల పుణ్యఫలం వలనే తిరుమలపై కాలు పెట్టే భాగ్యం, శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడు, పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండరు. భక్తి ఒక అమృత స్రవంతి. అందరి భక్తికి మూల పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ శ్రీనివాసుని ఆప్తులైన మీ అందరికీ నా నమస్కారం. ఈ పుస్తకం ఎలా చదవాలి? భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవని నా విశ్వాసం. వయస్సుతో కానీ కులంతో కానీ ఏ నిమిత్తమూ లేదు. మనసు నిర్మలంగాను శరీరం శుభ్రంగాను ఉంటే చాలు. ఎవరైనా ఏ రీతిలోనైనా, ఏ రోజైనా, ఏ ప్రదేశంలోనైనా చదువుకొనవచ్చును. ఆ శ్రీమన్నారాయణ గురించిన పుస్తకం చదవడానికి కావలసినది నిర్మల భక్తి తప్ప మరొకటి కాదు. ఎటువంటి కఠోర నిష్టలు, ఉపవాసాలు అవసరం లేదు. ఇకపోతే భగవంతునికి సంబంధించిన స్తోత్రాలకు, పారాయణ గ్రంథాలకి కొన్ని ప్రత్యేక పర్వదినాలలోనూ, వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్ర దినాలలోనూ చదివితే తప్పకుండా ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ఏ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ పుస్తకాన్ని ఆనందం కోసం చదవాలంటే, అలాగే పారాయణలాగా చదవాలంటే ఎలా అనేది తర్వాత వీడియోలో చెప్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాభ సుఖినో భవంతు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు.